నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట్లాడునప్పుడు నీవు ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినాలి. కొంతమందికి ఎంత గొప్ప ప్రసంగం విన్నా కూడా బయటికి పోగానే పరగడిపి మళ్ళా ఏం చెప్పాడంటే ఏమోనండి చాలా బాగా చెప్పాడు కానీ అది ఏం చెప్పాడో తెలియదు అన్న పరిస్థితిలో చాలామంది విశ్వాసులు ఉంటారు. ఒక్కోసారి నేను ప్రేరేపించబడి ప్రసంగం మధ్యలో సడన్గా అడుగుతాను, పోయిన ఆదివారం ఏం ప్రసంగం చేసా చెప్పంటే చెప్పలేరు. కొంతమంది డైరీ వెతుక్కుంటారు, రాసుకుంటారు కదా, అది వెతుక్కుంటారు. పోనీ గుర్తు చేసుకోండి, చరణం పాడతాను, గుర్తు చేసుకొని చెప్పండి అంటే చెప్పలేరు. ఎందుకంటే విన్నంతసేపు విన్నారు కానీ అది మనసులో నాటుకోలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానము చేయలేదు. నీకు గుర్తుండాలంటే విన్నది విన్నట్టు వదిలేసేయడం కాదు, ధ్యానం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఏం చేయాలా? ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధ్యానించుడంటే అర్థం ఏంటంటే నువ్వు వినడం అయిపోయింది, ఎప్పుడో వినడం అయిపోయింది. విన్నదాన్ని మెమరీలో వెనక్కి తెచ్చుకొని దాని మీద మళ్ళీ నీ మనస్సు కసరత్తు చేస్తుంది, అది ధ్యానం. రైట్ నౌ నో వన్ ఈజ్ స్పీకింగ్ టు యూ, యు ఆర్ ఇన్ సైలెన్స్, బట్ యు హ్యాడ్ a message delivered into your mind few hours back. ఒక సందేశం నీ లోపలికి డెలివర్ చేయబడింది కొన్ని గంటల క్రితం. దాన్ని మన జ్ఞాపకాల్లో వెనక్కి తెచ్చుకొని దాన్ని ఆలోచించి ధ్యానించి క్యాలిక్యులేషన్ చేసి ఈ మాటకు సంబంధించింది నాకు ఇంతకుముందు ఏదైనా అనుభవం ఉందా, లేఖనములు ఏదన్నా వచనం ఉందా అని దాని మీద ధ్యానము చేయవాడే ధన్యుడు. విని వదిలేసేవాడు ధన్యుడు కాడు. ఈ ధ్యానము చేయుటను దేవుడు ఒక భౌతిక ప్రక్రియ, జంతువులు చేసే ఒక భౌతికమైన ప్రక్రియతో పోల్చాడు. అదేంటంటే నెమరు వేయుట. దీన్ని ఏమంటారంటే నెమరు వేయుట. ఎప్పుడో వినేసిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ దాని మీద కసరత్తు చేయటం. నెమరు వేయడం అంటే ఎప్పుడో తినేసిన దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని, ఎప్పుడో తినేసిన దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని దాన్ని నమిలి దాని సారమంతా జీర్ణించుకోవడం. ఈ నెమరు వేసే జంతువులే పవిత్ర జంతువులు. నెమరు వేసే జంతువులే బలికి పనికొచ్చే జంతువులు. నెమరు వేసే జంతువులే ఆహారమునకు పనికొచ్చే జంతువులు. దేవునికి ఇష్టమైనటువంటి బలిగా మన జీవితం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనకు 2 లక్షణాలు ఉండాలి. ఒకటేమో చీలిన గిట్టలు ఉండాలి, రెండవది ఏమండి చీలిన గిట్టలు ఉండాలి, రెండవది నెమరు వేయాలి. లేవియా కాండం 11వ అధ్యాయము 3వ వచనం. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చును. డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి. గుర్రాన్ని తినకూడదు. మన వాళ్ళు పాతకాలంలో గుర్రాన్ని తిన్నారు. ఆర్యులు అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని తిన్నారు. నేను వేదాల్లో చదివాను కదా, గుర్రము యొక్క మాంసము కుత ఉడుకుచుండగా ఇంత మనోహరమైన వాసన వచ్చుచున్నది ఆహా అని వేద పండితులు లొట్టలు వేసుకుంటూ చెప్పుకుంటారు. అందులో వేదాల్లో గుర్రము, అశ్వమా నీకు ఉత్తమ గతులు సిద్ధించును, నువ్వు యజ్ఞ పశువు అయినావు గనుక నీ మాంసము రుచికరముగా ఉన్నదని వేదాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. అయితే దానికి గుర్రానికి గిట్టలు ఉండవు, ఒకటే ఉంటుంది రౌండ్. ఇట్లా
అందుకే యూదులు గుర్రాన్ని తినరు, కానీ ఎద్దును తింటారు. ఎందుకంటే ఎద్దుకు చీలిన గిట్టెలు ఉంటాయి. చీలిన గిట్టెలు ఎందుకు ఉండాలంటే నడిచిన ఏదన్నా బరువును లాగిన ఆ రెండు గిట్టలు భూమిలో గట్టిగా బలంగా నాటుకొని బలంగా ముందుకు లాగడానికి నడవడానికి అవకాశం. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది, కానీ నాగలి లాగదు. అది నాగలి లాగదు. పొలం దున్నటానికి గుర్రం పనికిరాదు. ఎందుకంటే నాగలి ఇట్లా పొడుగ్గా పదునుగా ఉండి భూమి లోపలికి దిగుతుంది. దిగిన తర్వాత దీని కాళ్ళకు అంత పట్టు ఉండదు, భూమిని పట్టుకొని ముందుకు లాగడానికి. భూమిలోకి దిగిన నాగలిని భూమిని చీల్చుకొని ముందుకు వచ్చేటట్టు లాగాలి. అది దున్నటం అంటే. భూమిలోకి దిగినటువంటి పదునైన నాగలిని లాగితే భూమిని చీల్చుకొని అది ముందుకు రావాలి. ఇది చాలా బలంగా పట్టు ఉండాలి దీని కాళ్ళు. గుర్రానికి అట్లా ఉండదు, వేగంగా పరిగెడుతుంది, కానీ బరువులు లాగడానికి అది పనికిరాదు. గనక చీలిన గిట్టలు అంటే స్థిరంగా నిలబడే ఒక ఆత్మ సంబంధమైన స్థిరత్వాన్ని సూచిస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. చీలిన గిట్టలు ఉండాలి. పందికి గిట్టలు ఉంటాయి, పందికి గిట్టలు ఉంటాయి, కానీ దాన్ని తినొద్దు అన్నాడు. గిట్టలు ఉంటాయి కానీ తినొద్దు. ఎందుకు తినొద్దంటే 7వ వచనం, పంది విడిగా ఉండు 2 డెక్కలు గలది, కానీ అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రం. ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మీరు తీసుకున్న తీర్మానాల విషయంలో మీకు స్థిరత్వం ఉండాలి. ఏం చెబుతాడు పౌలన్న? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ స్థిరులై కదలని వారై ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తులై ఉండాలి, స్థిరులై ఉండాలి. అదనమాట. చీలిన గిట్టలు అంటే స్థిరత్వాన్ని సూచిస్తుంది. కొంతమంది స్థిరంగా ఉంటారు కానీ వాళ్ళు సజీవ యాగంగా పనికిరారు. బలికి పనికి రావడం అంటే దేవునికి సజీవ యాగంగా పనికి రావడం. స్థిరంగానే ఉంటారు కానీ వాళ్ళని నమ్మిన రాంగ్ డాక్టర్లు స్థిరంగా ఉంటారు. తాతల నాటి నుంచి మాది చిలకరింపు అంటే నువ్వు ఎన్ని చెప్పినా మేము అంతే. తాతల నాటి నుండి మేము పరిశుద్ధాత్మను నమ్మము కనుక ఇప్పుడు మీరు చెప్పినా మేము నమ్మము. తాతల నాటి నుంచి 2వ రాకడ విషయంలో మాది ప్రీ ట్రిబులేషన్, మీరు ఎంత చెప్పినా మేము ఇంతే. కనుక వానికి ఏమున్నాయి అన్నమాట? గిట్టలు ఉన్నాయి, కానీ వాడు సత్యము గ్రహించడం లేదు. ఎందుకు గ్రహించట్లేదు? వాక్యాన్ని నెమరు. కనుక వాడు పంది. ఎవరైతే వాక్యమును ధ్యానించి నెమరు వేసి సారాన్ని గ్రహించటం లేదో వాడు దేవునికి సజీవ యాగముగా పనికి రాడు. కాబట్టి ఈ 2 లక్షణాలు ఉండాలి. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలంటే విన్న ప్రసంగాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఎద్దులు, ఈ ఆవులు, మేకలు వీటిని మీరు చూడండి, చెట్టు కింద కూర్చొని ఒక నీడకు నమ్ములుతా ఉంటేవి. చుట్టుపక్కల ఎక్కడ గడ్డి లేదు, మరి ఏమి నమ్ములుతుంది అది? అక్కడెక్కడో తినేసి వచ్చింది, దానికి ఇంత పొడుగు మెడ ఉంటుంది. ఈ నెమరు వేసే జంతువులకు పొడుగు మెడ ఉంటుంది అన్నమాట. అది మింగిన ముద్ద పేగుల లోపలికి, కాలేయం లోపలికి పంపించదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దీని లోపల ఎక్కడో స్టోరేజ్ పెట్టుకుంటుంది. పందికి నెమరు వేయటం రాదు, ఎందుకంటే అసలు దానికి మెడే లేదు. పందికి మెడ ఉంటుందా? అంత గుమ్మడికాయలాగా ఉంటుంది, దానికి ఇంత మూతి అటాచ్డ్ ఉంటుంది. అది మధ్యలో అది దూరం అనేది లేనే లేదు.
కనుక అది తిన్నట్టే రప్పని పొట్టలోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దానికి మళ్ళీ వెనక్కి తెచ్చుకొని నెమరు వేయడం అనేది లేదు. ఈ నెమరు వేసే జంతువులకు కొంచెం మెడ పొడుగు పెట్టాడు దేవుడు. ఎందుకంటే మింగగానే పేగుల్లోకి పోవద్దు, ఆన్ ద వే ఎక్కడో దానికి స్టోరేజ్ ఉండాలి. అక్కడ స్టోరేజ్ పెట్టుకొని మొత్తం పొట్టలోకి మింగకుండా ఆదరబాదరగా అన్నీ తినేస్తుంది. ఆదరబాదరగా ఆతరంగా తినేసి ఈ మెడ లోపల ఎక్కడో దాచుకొని తీరుబడిగా పోయి చెట్టు నీడలో కూర్చొని కానీ పడుకొని కానీ అక్కడిది మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటుంది అన్నమాట. తెచ్చుకొని నమిలి రెండవసారి, ఒకసారి తినేసిన దాన్ని రెండవసారి వెనక్కి తెచ్చుకొని నమలడాన్ని ఏమంటారు? నెమరు వేయుట. దాన్ని ఆధ్యాత్మిక భాషలో ఒకసారి వినేసిన ప్రసంగాన్ని వెనక్కి తెచ్చుకొని మళ్ళీ నమలడాన్ని ఏమంటారంటే ధ్యానించుట. ధ్యానించువాడే ధన్యుడు. వినేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ధ్యానము చేయాలి అనే అంత ఆసక్తి ఎప్పుడు వస్తుందంటే నీకు దేవుని వాక్యము మీద శ్రద్ధ ఉండాలి. దేవుడు నన్ను చెక్కాలని అనుకుంటున్న ఆ రూపములోకి నేను రావాలి అనే ఆసక్తి ఉండాలి.